దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందరములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అపోస్తులుడి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయములో మొదటి వచనంలో చూస్తే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఎఫెసి సంఘము యొక్క ప్రాముఖ్యత ఏమిటో, ఎఫెసి సంఘము యొక్క గొప్పతనం ఏమిటో, ఎఫెసి సంఘము యొక్క ప్రయాసం ఏమిటో, ఎఫెసి సంఘం యొక్క పని ఏమిటో పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో రాయిపిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రియ సహోదరి సహోదరులారా, అవును కదా, దేవుని కొరకు నిజముగా మనం ఎంత కష్టపడుతున్నామో, ఎంత శ్రమ పడుతున్నామో, ఎంత ప్రయాసపడుతున్నామో దేవునికి తెలుసండి. మనుషులుగా నాకు నేను గొప్పలు చెప్పుకుంటాం కాదు, నాకు నేను ఎదుటివారికి నేను చెప్పుకుంటాం కాదు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఇదిగో నీ క్రియలును, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదులుతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు దేవాతి దేవుడు. యాకోబు గారు రాసినటువంటి పత్రికలో చూస్తే, మన క్రియలు మనం ఏదో నోటితో చెప్పేసి నాకు విశ్వాసం ఉంది, నేను గొప్ప భక్తుపరురాల్ని, నేను చాలా ప్రయాసపడిపోతున్నాను అని మనం అంటాం. మాటతో కాదు, క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడలా, నాకు మంచి విశ్వాసం ఉంది చెప్పుకుంటాం కాదంట. ఎట్లాగా? చెప్పిన ఎడల, విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? క్రియలు లేనప్పుడు నేను చాలా విశ్వాసపరుణ్ణి, నేను విశ్వాసంలో సన్నగిల్లిపోను. వాక్యము బోధించడం కాదంటండి, వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించడం చాలా ప్రాముఖ్యత. ప్రేమ ఉంది నీ మీద అని భార్య భర్త మీద, భర్త భార్య మీద, లేకపోతే తల్లిదండ్రులు బిడ్డల మీద కాదు, కానీ ఆ ప్రేమను మనం కనపరచాలి. నువ్వు చెప్తున్నావు మంచిదే, కానీ క్రియలేవి? నా భార్య, నా బిడ్డలు, నా భర్త అంటున్నావే, ఏది క్రియలు? క్రియలు లేకపోతే ఆయన ఏమంటున్నాడు, అలా ఉందని చెప్పినట్లు ఏమి ప్రయోజనము? ఒక ఉదాహరణ కూడా యాకోబు గారు ఇక్కడ మనకు చెప్తున్నాడు. అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? క్రియలు లేనటువంటి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ఎఫెసీ సంఘం గురించి ప్రభువారు మాట్లాడుతున్నారు. ఏమని? సహోదరుడైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక, ఎవరైనా మన సహోదరులు భోజనం లేకుండా, బట్ట లేకుండా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇవ్వాలి. ఇవ్వకుండా మనం ఏం చెప్తున్నాం? వాక్యం చెప్పేస్తున్నాం. ఏంటి? సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పినలా ఏమి ప్రయోజనం? ఒకళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు, ఒకళ్ళు వస్త్రహీనతగా ఉన్నప్పుడు, చలి శీతాకాలం అండి, లేకపోతే వర్షాకాలమే, భయంకర వర్షం కురిసేస్తుంది, అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి అమ్మ అంటే ఎట్లాగని చెప్పండి? మనకు నిజంగా గొడుగు ఉందా, అంబ్రెల్లా? ఇవ్వండి అమ్మ, తీసుకెళ్ళండి, మీకు వీలైతే తీసుకురండి, లేదా పర్వాలేదమ్మా, తిప్పి కొడితే 200 300 మన ఇంట్లో ఉంటుంది, కానీ మనం ఇవ్వం. ఏమంటాం? అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి, తడవద్దు, కానీ వర్షంలోనే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మీరు. ఇలాగ మీరు చెప్పినట్లయితే నాకు విశ్వాసం ఉందని ఏం ప్రయోజనము? క్రియలు లేనటువంటి విశ్వాసము. అందుకే ఆయన ఇంకొక మాట అన్నాడు, క్రియలు లేనైతే, అలాగే విశ్వాసము క్రియలు లేనదైతే అది ఒంటిగానే ఉండి మృతి పొందింది కదా అని అంటూ 21వ వచనంలో,
మన పితరుడైన అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు, ఇస్సాకు నీ ప్రియమైన కుమారుడు నాకు ఇస్తావా అంటే ఇచ్చేస్తాను మాటతో అనలేదైనా, క్రియలు చూపించాడు. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. క్రియల వలనంట అతనికి విశ్వాసం ఏమైంది? పరిపూర్ణమైంది. మనము పరిపూర్ణం చేయం, వాక్యమే చెప్తాం అంతే, మనం పాటించము. ఇదిగో ఇక్కడ ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహమును నేను ఎరుగుదును. చూడండి, అందుకే ఇంకొకటి చూస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, అంత మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిను. మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచటమే కాదు, ప్రభు నేను నమ్మేశాను అని అంటమే కాదు, ఏం చేయాలంట? క్రీస్తు కొరకు మనం శ్రమ పడాలి. కానీ మనకి శ్రమలొద్దు, ఇరుకులొద్దు, ఒకరికి మనం సాయం చేయకూడదు. ఏమండి? వాక్యం బోధించేయాలి, వాక్యాన్ని అందరూ వినేయాలి. ఈ విధంగా ఆలోచిస్తామండి. దేవుని యొక్క సత్యమైనటువంటి వాక్యం సెలవుస్తుంది, మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని ప్రవర్తించాలి. కనీసం ఒక్కరికైనా మనం సాయం చేసే విధంగా ఉండాలి. చలివేస్తుంది, ఆకలిగా ఉన్నారు, నువ్వు సమాధానంగా వెళ్ళు అని చెప్పటం కాదు. అయ్యో ఆకలిగా ఉన్నారా, ఇదిగో భోజనం తినండి అని చెప్పి కనీసం మనకున్న దాంట్లోనే మనం చెయ్యాలంటే, అప్పుడు ఇదిగో దేవుని యొక్క వాక్యం ఉంది, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. క్రీస్తు కొరకు మనం శ్రమ పడాలి. కానీ మనం శ్రమ, మనకి ఇష్టం ఉండదు కదా శ్రమ పడటం, మనం శ్రమ పడకూడదు, సుఖాలే ఉండాలి మనకి. ప్రభువారు ఏం చేయాలి? మనల్ని బహుగా ఆస్వాదించేయాలి. మనం ఇల్లు దాటి బయటికి వెళ్ళవసరం లేదు, మనకు అన్నీ వచ్చేయాలి. అందుకే చూడండి, ఇక్కడ కూడా ప్రభు దేవుని యొక్క వాక్యం ఉంది, నీవు దుష్టులను సహింపలేవనియు, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు. అవును కదా, సహనం కలిగి మనం జీవించాలి. ఇదిగో క్రీస్తుతోటి సాతానుగాడు ఏమన్నాడు? ఇదిగో నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసినట్లయితే ఈ లోకనంతటి నీకు ఇచ్చేస్తాను. అంటే దుష్టుని యొక్క చేతిలో ఉంది, లోకమంతా కూడా నా చేతిలో ఉంది కదా అని అన్నాడు కదా సాతానుడు. నువ్వు నాకు సాగిలపడి నమస్కరించే చాలు, ఈ లోకమంతా నా వశం ఉంది, నీకు ఇచ్చేస్తాను. అందుకే ఎఫెసు సంఘం అంట, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులను చెప్పుకునే వారిని పరీక్షించి వీరు అబద్ధకులని చెప్పేసి. ఇదిగో ఫిలిప్పు సంఘానికంట, ఎఫెసు సంఘానికి ఏముందండి? సహనం ఉంది, సహించేటువంటి గుణం ఉందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, మార్కు సువార్తలో 13వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే సహనం కలిగి ఉండాలండి. క్రైస్తవుడు అంటేనే సహనం, సహనం అంటేనే క్రీస్తు సైనికుడు. మనకి సహనం ఉండదు కదా, ఒకడొక మాట అంటే 100 మాట్లాడాలి. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. మనం వాక్యం చెప్తే ఎవరు ద్వేషించకూడదు, సంఘంలో మనల్ని అందరూ మెచ్చుకోవాలనుకుంటామండి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు కొరకు మనం ఎన్ని నిందలైనా, ఎన్ని హింసలైనా, ఎన్ని ఉపద్రవాలైనా సరే మనం ముందుకు కొనసాగిపోవాలండి. ఆయన అంటున్నాడు, నా నామం నిమిత్తము, క్రీస్తు నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. అంతం వరకు మనం సహించాలండి. ఓపిక మనలో ఓపిక ఉండాలండి, సహనం ఉండాలి. ఎఫెసు సంఘానికి సహనం ఉందంటండి, మరి మనలో ఉందా? మనం సహనం కలిగి జీవిస్తున్నామా? మన క్రియలు సరైనవిగా ఉన్నవా? దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనము మన క్రియలు సరిగ్గా ఉండాలి. క్రియలు లేనటువంటి విశ్వాసం మృతమే. ఇదిగో నువ్వు సహనం కలిగి జీవించినట్లయితే, సహించిన వారమైతే, అందుకే 2 తిమోతి 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, 2 తిమోతి 2వ అధ్యాయము 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, సహించిన వారమైతే
ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగుమంటే మనల్ని ఆయన ఎరుగుననెను. అవును కదండి. సహించిన వారమైతే ఆయనతో కూడా మనం ఏళ్తాము. లేపోతే నాకు తెలీదంటే ఆయన కూడా అంటాడు. నాకు కూడా నీవెవరివో నాకు తెలీదు. అయ్యో! నేను చాలా మంచి వాక్యాలు చెప్పాను ప్రభువా. చాలా గొప్ప కార్యాలు చేశాను. స్వస్థతలు చేశాను. ఎన్నో చెప్పుకుంటాం. ఉపయోగం లేదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఇదిగో దుష్టుని సహింపాలంట. ఈ యొక్క ఎఫెసు సంఘములో దుష్టుల్ని సహించేటువంటి ఆ ఓపిక ఉందండి వీరు. సామెతల గ్రంథంలో 28:4 చూస్తే, సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. అవును కదండి. ధర్మశాస్త్రం త్రోసివేసేవారు దుష్టులను పొగుడుతారు. అదే గనక ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వారితో పోరాడుదురు. నువ్వు పోరాడేవాడిగా ఉన్నావా, పొగిడేవాడిగా ఉన్నావా? ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేవాడిగా ఉన్నావా, ఇదిగో ధర్మశాస్త్రమును త్రోసేవాడిగా ఉన్నావా? ఆ దుష్టుని సహించేటువంటి ఆ మనసు మనలో లేకపోయినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథంలోనే, కీర్తనల గ్రంథంలో 5వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అవును కదా. దేవుడు దుష్టత్వం చూసి ఆనందించేవాడు కాదు. అసలు చెడుతనం అనే మాటకే ఆయన దగ్గర చోటు లేదండి. మన దగ్గర మాట కాదు, క్రియలే ఉన్నాయి మనలోను. ఇప్పుడు మాటని వదిలేకుంటామా? లేదు, క్రియలు. కానీ మనం అలా ఉండకూడదు. ఎఫెసు సంఘంలో దుష్టులను సహింపేటువంటి ఆ మనసు ఉంది. ఇదిగో అపోస్తుల కంటే ఏంటి, అపోస్తులమని చెప్పుకొని వారిని వారు ఏం చేస్తున్నారంట, పరీక్షించి వారు అబద్ధకులను నీవు కనుగొంటివనియో. ఎవరు చెప్తే అది నమ్మేయటం కాదు, వాక్యాన్ని పరిశీలించాలి, పరీక్షించాలని దేవుని యొక్క వాక్యం. అందుకే అపోస్తుల కార్యంలోనే 20వ అధ్యాయంలో 28వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 20వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఎందుకు? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపారు. కనుక నేను సంఘాన్ని నా స్వరక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవడు ఏ బోధ పడితే ఆ బోధకు మనం పడిపోకూడదు. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఇంకా చాలా వాక్యం ఉంది. నీవు సహనం కలిగిన ఆ నామం నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. మనం ఒక సంఘం, 2 సంఘాలు, లేకపోతే 2-3 వాక్యాలు చెప్పడం అలసిపోయాను నేను అంటాం. మన పరిచర్య ఎక్కడండి ఈ దినాల్లో? ఆ దినాల్లో చేసినట్టు అపోస్తులు ఆదిమ సంఘములు చేసినట్టు పరిచర్య వారు అలసిపోలేదంటండి. దేవుని కొరకు వారు మెలకువగానే దేవుని యొక్క పనిని చేస్తున్నారు. అయితే ఇదిగో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని, సంఘంలో మొట్టమొదటిగా చేరినప్పుడు, సంఘాన్ని ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి ఆ ప్రేమ నీలో లేదు. ఏమండి, మొదటి పరిచయంలో ఎలా ఉంటాం? ఎంత ప్రేమ కలిగి ఉంటామండి. రాగా రోజులు గడుస్తున్నటువంటి సమయంలో మన ప్రేమ ఏమైపోతుందండి? తరిగిపోతుందండి. ఉండి కొద్దిగా పెరగాలి కానీ తరిగిపోకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఎఫెసు సంఘం కూడా ఇదిగో, అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. ఈ దినాలు అనేక మంది అండి మొదటి ప్రేమను మర్చిపోతున్నారు, విడిచిపెట్టేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఇదిగో, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. నువ్వే స్థితిలో నుంచి పడిపోయావు, నువ్వే స్థితిలోనికి సంఘంలోనికి వచ్చావు, నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు నువ్వు చేసినట్లయితే, ప్రియ సహోదరి సహోదరా, క్రియలు లేనటువంటి విశ్వాసం మృతం అంటున్నాడు ఆయన. అట్లు నీవు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని నీ యొద్ద
నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేయుదును. ప్రియ సహోదరి సహోదరులారా, దీపస్తంభము ఎందుకు ఉపయోగపడుతుందండి? అనేక మందికి వెలుగునివ్వటానికి. దీపస్తంభం ఇంటిలో దీపస్తంభం మీద పెట్టినప్పుడు గృహంలో ఉన్నటువంటి వారందరూ కూడా వెలుగుని చూస్తావు. ఆయన వెలుగై ఉన్నాడు కదా, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు. నువ్వు వింటావా? నువ్వు మారతావా? సరే, నీ మొదటి ప్రేమ నువ్వు మర్చిపోయావు, విడిచిపెట్టేశావు. నువ్వు మార్పు చెంది మారు మనసు పొందుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుళ్ళు మనం ఉంటున్నాం అంటే ఓపిక, సహనం కలిగి, దేవుని యొక్క ప్రేమను కలిగి, ఆ ప్రేమను పంచే వరకు ఉండాలి. కానీ క్రియల రూపంలో నోటి మాటతో కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. వాక్యానుసారంగా నడుచుకునే వారికి ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఎఫెసు సంఘం ప్రభా మొదటి ప్రేమను మర్చిపోయిందయ్యా. ఇదిగో అందు నిమిత్తమే నీ మీద ఒక తప్పు మోపవలసి ఉందంటున్నా ప్రభా. నువ్వు మార్పు చెందితే, మారు మనసు పొందుకున్నట్లయితే సరే, లేకపోతే నీ ఎదుటి నుండి దీపస్తంభం తీసేస్తానంటున్నావు అయ్యా. దేవా, మాలో ఓపికని, సహనాన్ని ప్రభా, క్రియలు కలిగినటువంటి విశ్వాసాలు ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, అబద్ధ బోధకులు ఎవరో, అబద్ధపు అపోస్తులు ఎవరో మేము తెలుసుకుంటూ మేము జాగ్రత్తగా ఉండడానికి మార్గం సారం దయచేసి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో ఇచ్చిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.